లక్కీ గారు. అండి క్లియర్ ఉందండి. ఓకే. యా యా నౌ ఓకే. నౌ బెటర్. 2023కి వచ్చామండి మేము కూడా సేమ్ ఇలాగే. సో జాబ్ 2023కి ఇస్తే మీకు జాబ్ తో పాటు వీసా ఇస్తానన్నారు కాబట్టి దానికోసం అని మేము 18,000 పౌండ్స్ పే చేసామండి. దగ్గర దగ్గర 22 లక్షలు. ఓకే. సో అక్కడ నుంచి ఒక 1.5 year వరకు జాబ్ లేదు, ఏం లేదండి. సో ఎప్పుడు అడిగినా జాబ్ గురించి అడిగినా కానీ ఇదిగో ప్రాజెక్ట్ వస్తుంది, ఎదిగో ప్రాజెక్ట్ వస్తుంది అంటూనే ఉన్నాడు కానీ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఒక 3 4 సార్లు కలిసానండి డైరెక్ట్ గా వెళ్ళి. సో కలిసిన లాభం ఏంటండి, ఎప్పుడు చూసినా కానీ ఇదిగో వస్తుంది అని చెప్తూనే ఉంటాడు. సో ఇప్పుడు ఆ, రమానందన ఆమెను ఇన్వాల్వ్ చేయొద్దు, ఆమెకు సంబంధం లేదన్నారు కానీ నేను కూడా సేమ్ రేవతి గారు వేసినట్లే నేను కూడా 4 లక్షల పౌండ్లు, 4,000 పౌండ్లు నేను ఆమె అకౌంట్ లో కూడా వేసాను. మరి ఎందుకు వేయించుకున్నారని ఆవిడ, ఆమెకు సంబంధం లేనప్పుడు మరి ఆ అకౌంట్ లో డబ్బులు పడితే మరి ఎవరు ఏంటి అని తెలుసుకోవాలి కదా. ఆయన అకౌంట్ లో 5,000 పౌండ్లు నేను పర్సనల్ గా నేను వేశాను. అండ్ ఫ్రెండ్స్ కి చెప్పి రకరకాలుగా 9,000 పౌండ్లు మిగతా ఇంకా వేరే వేరే ర్యాండమ్ అకౌంట్స్ ఇచ్చారు, ఆయన ఇచ్చారు, దానికే వేశాను. మరి అట్లీస్ట్ నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఓన్లీ జాబ్ కోసమే కదా తీసుకున్నాను. అండ్ సడన్ గా ఒకసారి కంపెనీ నుంచి హెచ్ఎంఆర్సీ నుంచి నాకు మెయిల్ వచ్చి మీకు వీసా క్యాన్సిల్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలనుకుంటే 4 రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఉండడానికి మేము మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వీసా తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ. సో సంవత్సరంన్నర పాటు మేము ఇల్లీగల్ గా బతినట్టు కదండి. సంవత్సరంన్నర పాటు మాకు జాబ్ లేకుండా ఇక్కడే ఉన్నాం అలాగే. సార్ మనీ 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 గురించి అడిగినప్పుడు ఏమంటారు అంటే సరే మీ ప్రామిస్ బ్రేక్ చేశారు, మీకు ఉమ్. ఇవ్వాల్సిన మనీ మీరు దాని విషయంలో ఏమంటారు? అది ఇప్పుడు ఏమి ఇవ్వలేమంటే అందరికి ఇవ్వాల్సిన వాళ్ళందరికి ఇచ్చేసామండి అన్నారండి. ఉమ్, కంపెనీ మీదేనండి, నేను వేరే వాళ్ళ కంపెనీకి ఎవరికి వెళ్ళలేదు. మైండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీ మీదే, మరి మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం ఏముంది నాకు అర్థం కాదు. అప్పుడు కూడా అదే అన్నాను, ఉమ్. మీకు ఎందుకంటే రేపు వచ్చేస్తుంది, రేపు మండేకి వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది, ఫస్ట్ ఏంటి ఈ జాబ్? నెక్స్ట్ మంత్ జాబ్, నెక్స్ట్ మంత్ నుంచి మీరు జాబ్ జాయిన్ అయిపోవచ్చు అంటాడు. నెంబర్ బ్లాక్ చేస్తాడు. నా దగ్గర మొత్తం 4 నెంబర్ నుంచి ఇప్పుడు కాల్ చేస్తూనే ఉంటాను అంతే నెంబర్. అని ఏ నెంబర్ నుంచి నేను కాల్ చేసినా కాల్ ఇచ్చాను, కాల్ వెళ్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ వాట్సాప్ కాల్. వాట్సాప్ లో మెసేజ్ అయితే రిప్లై ఉండదు. ఎవరో కొత్త నెంబర్ అనుకో మళ్ళీ హూ ఇస్ అని పెడతాడు, ఇలా పలానా నేను ఎప్పుడు ఇస్తారు ఏంటి అని పెడితే బ్లాక్ చేస్తాడు నెంబర్. నా దగ్గర మెయిల్ ఫైల్స్ ఉన్నాయండి, నేను కంపెనీ దాన్ని పెట్టిన మెయిల్ ఫైల్స్. అసలు ఫిజికల్ గా కంపెనీ ఉందేమో చూద్దాం అంటే అసలు కంపెనీ లేదు అక్కడ. అన్ని కూడా ఇంటి పేరు మీద ఆయన ఇంటి అడ్రస్ పెట్టుకొని ఉంటాయి కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు. అవి ఆ తర్వాత డెస్టినీ కన్సల్టెన్సీ దాని పేరుగా ఉన్నాయి. ఇది దేనికి ఫిజికల్ ఆఫీస్ ఒక్కటి కూడా లేదండి దగ్గర, అన్ని పేపర్ కంపెనీసే ఉంటాయి. 1.5 year శాలరీ లేదు, ఉద్యోగం లేదు, ఏం లేకుండా అలా వదిలేసారు మమ్మల్ని మధ్యలో. ఆయన రూపాయి అండి, 150 పౌండ్లు తగ్గుతున్నా కూడా 150 పౌండ్లే కదా అంటే అది కూడా లేదు. ఆ 150 పౌండ్లు కూడా వేయించుకున్నారండి ఒక్క అకౌంట్ లో కూడా. ప్రతి రూపాయి తీసుకున్నాడు. 18,000 పౌండ్లకి దేని తగ్గకుండా 18,000 పౌండ్లు తీసుకున్నారండి. ఇక్కడ గుంటూరు ఆఫీస్కి వెళ్ళారా మీరు? ఐడియా ఉందా మీరు? నేను ఇక్కడ వచ్చిన ఇక్కడే ఉన్నామండి, మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాం. సో అందుకే నాకు తెలియదు. మరి ఏం సార్ ఏమనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు మీరంతా అంటే ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు లీగల్ గా అప్రోచ్ అవుతాము అండి. ఇప్పుడు మీడియా తెలిసి మీడియా దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే, ఇప్పుడు మీ దగ్గరికి కూడా వచ్చింది ఎందుకంటే ఇలాగ మాలా ఇంకెవరికి ఇలా అవ్వకూడదని. సో మేము సఫర్ ఏంటో ఎవరు తెలియకుండా ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఆయన మెసేజ్ పంపిస్తూనే ఉన్నాడు అందరికి, జాబ్లు ఇప్పిస్తామా, ఈ వీసాలు ఇప్పిస్తామా అనేది. అలా ఇంకెవరు రారండి. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ కొంతమంది మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూట్యూబ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూట్యూబ్ ఆమెకు ఉండకూడదు. ఆ ఇన్స్టాగ్రామ్, ఆ సోషల్ మీడియా, సెలబ్రిటీ స్టేటస్ అవి ఉండబట్టే ఆమె చేస్తూనే ఉంది. లీగల్ గా వెళ్తామండి, లీగల్ గా వెళ్ళి ఏదైనా లీగల్ తీసుకుంటాం. వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరి మీద లీగల్ గా ఏం చేయలేరు. వాళ్ళు ఎవరు చేయలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి. మొత్తం మేమున్న వాళ్ళలో ఎవరు కూడా ఏ తప్పులు చేయలేదు అన్న. మా మీద లీగల్ కంటే ఏం వెళ్తారు మీరు? జాబ్ ఇస్తామని ప్రామిస్ చేసింది మీరు, కంపెనీలన్నీ మీ పేరు మీదనే ఉన్నాయి, ఆఫర్ లెటర్ ఇచ్చింది మీరు, మళ్ళీ కంపెనీ ఇంకా మాకు శాలరీ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ఇప్పుడు పోయినా నేను హెచ్ఎంఐ కంప్లైంట్ తీసుకున్నా కానీ నాకు శాలరీ 1.5 years ఇవ్వలేదు అనేసి నేను కాంపన్సేషన్ నేను కూడా ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు దానికి ఫైట్ కదా స్టార్ట్ చేసాక మీరు ఫైట్ స్టార్ట్ చేశారు కదా వాళ్ళ పైన, ఏంటి మీకు రెస్పాన్స్ ఎట్లా ఉంది అక్కడ మీ వాళ్ళకి గ్రూప్స్ లోకల్ గా? తెలుగు కమ్యూనిటీ గ్రూప్స్ అండి అందరికీ తెలుసు అండి ఇక్కడ. వాళ్ళు ఇలా చేస్తున్నారనేసి వాళ్ళు ఏ ఫంక్షన్స్ కి వాళ్ళని పిలవరండి. ఇక్కడ అయ్యో. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఏ తెలుగు ఈవెంట్ ఫంక్షన్స్ కైనా వాళ్ళని అయితే పిలవరండి, వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా బతుకుతూనే ఉంటారు. వాళ్ళు ఇలా చేస్తున్నారని అందరికీ తెలుసండి, నాకు కొంతమందికి ఇలా ఇస్తారనేసి. అందుకే వాళ్ళతో ఎవరు అక్కడ ఎక్కువ రిలేషన్ పెట్టుకోరు.
నాకు తెలిసిన తెలుగు గ్రూప్స్ లో కూడా నేను అడిగాను. అడిగినప్పుడు కూడా వాళ్ళే చెప్పారు అనమాట. వాళ్ళు అట్లాంటి వాళ్ళు పిల్లము మేము అది ఇది అని చెప్పారు. సో అదండి, మేము అందరం కలిసి లీగల్ గా ఇట్లా ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం. మీడియా తరపు నుంచి మీరు కూడా నాకు హెల్ప్ చేస్తే అది చాలా హెల్ప్ అవుతుందండి. యా డెఫినెట్ గా రేపు ఇవన్నీ టెలికాస్ట్ చేస్తాం సార్. ఇవన్నీ వేసి ఆల్రెడీ ఈ రోజు ఇచ్చాము. ఇక్కడ ఓకే శివ ఓకే. గారు అరేంజ్ చేస్తే ఇక్కడ లోకల్ గా వాళ్ళని ఒక ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేసాం, వైఫ్ అండ్ హస్బెండ్. యా అండి. వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఈవినింగ్ వచ్చి వాళ్ళ స్టోరీ అంతా ఇచ్చాము. మీ లాయర్ కూడా కావేటి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడి శివ గారు అదే ఇచ్చారు, సార్. ఓకే అది కూడా అండి. ఇచ్చామండి. ఇవి బైట్స్ తో మళ్ళీ రేపు ఓవరాల్ గా స్టోరీ చేస్తాం. షూర్ షూర్ అండి. నాకు నిన్న ఓకే వాళ్ళ అండి. అడ్వకేట్ మాట్లాడారు కదండి, ఒకసారి వాళ్ళ అడ్వకేట్ తో కూడా మాట్లాడండి. కొంచెం లా గురించి అని తెలుసుకుంటే మాట్లాడితే బాగుంటుందండి. డైరెక్ట్ స్క్రిప్ట్ చదవకుండా కొంచెం ఏదైనా లీగల్ గా, ఎందుకంటే ఇక్కడ సంగతి తెలియదండి వాళ్ళకి. ఇక్కడ నేను కూడా తెలియకుండా ఆవిడ చదువుకుంటూ పోతూనే ఉంది. ఎనీవే సార్, అందరికి ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. మీ థ్యాంక్స్ అండి. మీ వైఫ్ మేము ఉంటాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ. యా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.